హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ 10. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ అలాగే ఈ వీడియో అనేది ఒక బేసిక్ అవేర్నెస్ ఫ్రెండ్స్. అసలు ఏఐ అంటే ఏంటి, చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దీని మీద నేను ఒక ప్రత్యేకంగా వీడియో చేద్దామని చెప్పేసి నేను ఈరోజు ఈ టాపిక్ ఎంచుకున్నాను అనమాట. సో ముందుగా ఈ వీడియోలో మనం అసలు ఏఐ అంటే ఏంటి, అండ్ అలాగే ఈ ఏఐ ఎలా పనిచేస్తుంది, అండ్ అలాగే ఈ ఏఐ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే రిస్క్స్ ఏంటి, ఓకేనా. అండ్ అలాగే అందరికీ కామన్గా ఉన్న ప్రతి డౌట్, ఈ ఏఐ అనేది జాబులు తీసేస్తుందా లేదా క్రియేట్ చేస్తుందా, ఓకేనా. ఈ యొక్క టాపిక్స్ అనేవి ఈరోజు మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏ మెషిన్ దట్ కెన్ థింక్ లైక్ హ్యూమన్స్. అంటే ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అలా ఉంటుంది. అంటే తెలుగులో మనం కృత్రిమ మేధస్సు అంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. అండ్ అలాగే మిషన్స్ దట్ కెన్ లెర్న్ ఫ్రమ్ డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక డేటా అనేది మనం ఇచ్చాం అనుకోండి ఒక ఏఐకి, అది ఆ డేటాను ఉపయోగించి అది సొంతంగా నేర్చుకుంటుంది అనమాట, ఓకేనా. మీరు ఆల్రెడీ నెట్లో గట్టి చూసి ఉంటారు. ఒక డేటా అనేది ఇస్తే చెస్ ఆడ్డాలు ఇలాంటివన్నీ, అంటే మనం ఒక డేటా అనేది మనం ఇస్తాం అనమాట, ఓకేనా. సో దాన్ని బట్టి ఈ యొక్క ఏఐ అనేది ట్రైన్ అవుతుంది, ఓకే. అండ్ అలాగే మిషన్స్ దట్ కెన్ మేక్ డెసిషన్స్. నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో మీరు చూసుకున్నట్లయితే టెస్లా కార్ అనేది ఉంటుంది, అది కంప్లీట్ ఏఐతో నడుస్తుంది. ఎక్కడ బ్రేక్ కొట్టాలి, ఎక్కడ యాక్సిలరేటర్ ఇవ్వాలి, పక్కన ఏ వెహికల్స్ వస్తున్నాయి, ఇవన్నీ దానికి అదే డిసిషన్స్ తీసుకొని ఆపరేట్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక ఏఐకి, ఓకేనా. సో ఇది బేసిక్ అవేర్నెస్. అసలు ఏఐ అంటే ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్పాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి దగ్గర మ్యాక్సిమం ఏ అనేది ప్రతి దాంట్లోకి ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అండ్ అలాగే నేను కామన్ ఎగ్జాంపుల్ నేను ఏం రాశానంటే ఇక్కడ గూగుల్ సెర్చ్ సజెషన్స్. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా వీడియో చూస్తున్నారు అనుకోండి, ఒక కామెడీ వీడియో ఏదైనా, దానికి తగ్గట్టు మీకు రికమెండేషన్స్ వస్తాయి. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ సర్చింగ్ అనేది మీరు యూట్యూబ్లో చేస్తారో దానికి తగ్గట్టు మీకు వీడియోస్ అనేవి రికమెండేషన్స్లో చూపిస్తారు, చూసారా. అది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏఐ. అంటే మీరు ఒక సెర్చ్ అనేది చేసి రకరకాల టాపిక్స్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తారు. సో అది డేటా అనేది దానికి ఇస్తున్నారు. సో దాని ప్రకారం అది ట్రైన్ అయ్యి మీకు రికమెండేషన్స్ అనేది ఇస్తుంది యూట్యూబ్లో. సో అదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ అండ్ అలాగే అలెక్సా అండ్ వాయిస్ అసిస్టెంట్స్. మీకు దీని గురించి ఆల్రెడీ తెలుసు. అలెక్సా ఇవన్నీ ఉన్నాయి కదా, వాయిస్ అసిస్టెంట్స్. అంటే మనం ఏం మాట్లాడితే అది తిరిగి రెస్పాండ్ అవ్వడం, ఇలాంటివన్నీ, ఓకేనా. అండ్ అలాగే ఫేస్ అన్లాక్ ఇన్ స్మార్ట్ ఫోన్స్. ఫ్రెండ్స్, ఇది కూడా ఒక రకంగా ఏఐ. ఎందుకంటే మన ఫేస్ అనేది అది ఆల్రెడీ రిసీవ్ చేసుకుని ఒక డేటా దానికి తగ్గట్టు సేవ్ చేసుకుంటుంది అనమాట. మీ ఫేస్ అనేది మనం ఏదైతే ఫేస్ అనేది ఇస్తామో దానికి తగ్గట్టు అది పెట్టుకుంటుంది. సో దాని తగ్గట్టు ఇప్పుడు ఇంకొక మనిషి, మీరు కాకుండా ఇంకొక మనిషి ఎవరైనా ఫోన్ ఓపెన్ చేశారు అనుకోండి, మీ ఫేస్ కాకుండా ఇంకొక ఫేస్ ఉంటే ఇమ్మీడియట్గా అది అన్లాక్ చేయదు ఫోన్. సో ఆ ప్రకారంగా కూడా ఈ డేటా అనేది ట్రైన్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే చిన్న ఎగ్జాంపుల్, నేను మీకు చెప్పినట్టు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, టెస్లా కార్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అది ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఏఐ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది చాలామందికి తెలీదు, నేను చెప్తాను. సో ఇప్పుడు ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ ఏఐ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రీ. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత హెల్ప్ఫుల్గా, మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, టైప్స్ ఆఫ్ ఏఐ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 3 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొదటిది నారో ఏఐ. అంటే పెర్ఫార్మ్స్ వన్ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఏదో ఒక స్పెసిఫిక్ టాస్క్ ఏదో ఒకటే చేస్తుంది అనమాట. అంటే జనరల్, అంటే ఒక బేసిక్ థింగ్ అనమాట ఇది నారో ఏఐ అనేది, ఓకేనా. దాని తర్వాత వచ్చే నెక్స్ట్ వర్షన్ ఏంటంటే ఈ జనరల్ ఏఐ. ఇది హ్యూమన్ లెవెల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇది సూపర్ ఏఐ, మోర్ ఇంటెలిజెంట్ దాన్ హ్యూమన్ బీయింగ్స్.
థియరిటికల్లీ ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవ్వలేదు ఫ్రెండ్స్, కానీ ఇది మనిషి మేధస్సుకు మించి ఉంటుంది, మోర్ ఇంటెలిజెంట్ దాన్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఇంకా డెవలప్ అవ్వలేదు ఫ్రెండ్స్. మనం ఆ సూపర్ ఏఐ అనేది ఏంటంటే రాసాను చూసారా థియరిటికల్ అని, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇది కనుక వచ్చిందంటే మన కంప్యూటర్ కానీ మన ల్యాప్టాప్ కానీ మన ప్రమేయం లేకుండా దాని మట్టుకు అదే ఆపరేట్ అయిపోద్ది, అంత పవర్ఫుల్ అనమాట ఇది ఈ సూపర్ ఏఐ అనేది. ఓకేనా? సో ఇవి టైప్స్ ఆఫ్ ఏఐ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఏఐ అనేది రోజు రోజుకి ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంది. సో ఇప్పుడు అసలు ఈ ఏఐ అని చెప్పాను కదా, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ నేను మీకు ఒక సింపుల్గా చెప్పడానికి నేను ఇలా రాశాను ఫ్రెండ్స్. ఏఐ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డేటా ఫ్రెండ్స్. మనం ఇచ్చిన డేటా ప్రకారమే ఏఐ అనేది ట్రైన్ అవుతుంది అనమాట. అవి మోడల్స్ ఉంటాయి, మనం ఎలా డేటా అనేది ఇస్తామో దాని ప్రకారం ఆ మోడల్ అనేది ట్రైన్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, ఆల్గోరిథమ్స్. ఒక సెపరేట్ స్పెసిఫిక్ ఆల్గోరిథమ్స్ అనేవి ఈ ఏఐ కన్నా ఉంటాయి అన్నమాట. ఈ ఆల్గోరిథమ్స్ ఉపయోగించుకొని ఈ ఏఐ అనేది వర్క్ అవుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మిషన్ లెర్నింగ్ ఫ్రెండ్స్. ఏఐ అనేది ఎంత ఇంపార్టెంటో మిషన్ లెర్నింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మిషన్ లెర్నింగ్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏఐ ఫ్రెండ్స్. ఓకేనా? అది మర్చిపోకండి. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మీరు చూసారా, మోర్ డేటా ఈజ్ ఈక్వల్ టు బెటర్ లెర్నింగ్. మనం ఎంత ఎక్కువ డేటా మనం ఇవ్వగలిగితే అది అంత ఎక్కువగా నేర్చుకోగలదు అనమాట. ఓకేనా? సో ప్రతిదీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన డేటా ప్రకారమే మోడల్స్ కానీ ఏవైనా ట్రైన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాట్‌జీపీటీ వాడతారా, చాట్‌జీపీటీతో మీరు మాట్లాడుతూ ఏమైనా ప్రాంప్ట్స్ గట్టి ఏమైనా ఇస్తారు కదా, మీరు టైప్ చేసి వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ ఇట్ అన్నట్టు ఆ డేటా మీరు ఇచ్చిన డేటా ప్రకారమే అది ఆ మోడల్ అనేది ట్రైన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎంత ఎక్కువ డేటా ఇస్తే అంత ఎక్కువ నేర్చుకుంటుంది అన్నమాట. ఓకే? అండ్ ఇప్పుడు మిషన్ లెర్నింగ్, నేను మీకు చెప్పినట్టు ఇట్స్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏఐ. ఓకేనా ఫ్రెండ్స్? ఏఐ అనేది మనం ఎంత నేర్చుకుంటాం అంటే ఏఐ అనేది ఎంత ఇంపార్టెంట్, మిషన్ లెర్నింగ్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇట్స్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏఐ. ఇప్పుడు చూడండి, కంప్యూటర్స్ దట్ కెన్ లెర్న్ ఫ్రమ్ డేటా వితౌట్ ఎక్స్ప్లిసిట్ ప్రోగ్రామింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ దీని లేకుండా జస్ట్ నేను మీకు చెప్పినట్టు ఇచ్చిన డేటా ప్రకారమే అది నేర్చుకుంటుంది అనమాట. ఓకేనా? కంప్యూటర్ అనేది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్పామ్ డిటెక్షన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిల్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు అవి స్పామ్ మెయిల్స్ ఏమైనా వస్తాయి చూసావా, మీరు గూగుల్ అదేంటి జీమెయిల్ ఓపెన్ చేస్తారు చూసావా, ఓపెన్ చేసేటప్పుడు మీకు అక్కడ స్పామ్ మెయిల్స్ అని ఇన్బాక్స్ అని దేని మాటిగా సెపరేట్ అయ్యి ఉంటాయి చూసారా, అదొక ఎగ్జాంపుల్ అనమాట మిషన్ లెర్నింగ్. అంటే స్పామ్ మెయిల్స్ ఈ విధంగా వస్తాయి, నార్మల్ మెయిల్స్ ఈ విధంగా వస్తాయి, అంటే దానికి అదే నేర్చుకొని సపరేట్ చేస్తుంది అనమాట. ఇవి స్పామ్ మెయిల్స్, ఇవి ఇన్బాక్స్, అలా అనమాట. సో అది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ మిషన్ లెర్నింగ్. అండ్ అలాగే ఆన్లైన్ షాపింగ్ రికమెండేషన్స్ ఫ్రెండ్స్. మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ అని సెర్చ్ చేస్తారు అనుకోండి, మీరు హోమ్ పేజ్కి వచ్చి కొంచెం కిందకి వెళ్ళండి, మీరు ఫోన్ సెర్చ్ చేస్తారు కదా, మీకు మిగిలిన ఫోన్లే రికమెండేషన్స్ కింద వస్తాయి. అది ఎలా వస్తుందంటే మిషన్ లెర్నింగ్ ఉపయోగించడం వల్లే. మీరు డేటా అనేది ఫోన్స్ అని ఇచ్చారు అక్కడ పైన సెర్చ్లో, సో దాని ప్రకారం డేటా ట్రైన్ అయిపోయి మీకు కిందన షాపింగ్ రికమెండేషన్స్లో ఫోనే కనబడుతుంది. ఓకేనా? ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అనమాట. ఓకే? సో ఇప్పుడు ఏఐ అనేది ఎక్కడ వాడుతున్నాం అంటే ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఏఐ అనేది మ్యాక్సిమం అన్నిట్లోని ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ వాడకపోయినా ఏదో విధంగా వాడడానికి ప్రయత్నిస్తున్నారు. సో మెయిన్గా ఎందులో వాడుతున్నారంటే బ్యాంకింగ్, సెక్యూరిటీ కోసం ఈ విధంగా, అండ్ అలాగే ఎడ్యుకేషన్ కంటెంట్ ఇవ్వడానికి కానీ, లేదంటే ఏదైనా టాపిక్స్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి కానీ, ఏదైనా ఈ ఏఐ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అలాగే గేమింగ్లో కూడా మనం ఏఐ అనేది వాడతాం ఫ్రెండ్స్. కొన్ని గేమ్స్ అనేవి కొన్ని ఉంటాయి, అందులో ఏఐ అనేది మనం వాడతాం అనమాట. అండ్ అలాగే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఈ కామర్స్లో కూడా ఏఐ అనేది ఉపయోగించబడుతుంది. అండ్ అలాగే స్మార్ట్ ఫోన్స్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు లేటెస్ట్గా ఫోన్స్ ఏమైనా వస్తుంటే
ఏఐ ఇంటిగ్రేటెడ్ విత్ ఏఐ ఫీచర్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, స్మార్ట్ ఫోన్లోకి ఏఐ తెచ్చారు వాళ్ళు. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ యూస్ కేస్ అనమాట. ఓకే, అన్నిట్లోని మ్యాక్సిమం ఈ ఏఐ అనేది వాడుతున్నారు అనమాట. సో ఇప్పుడు అసలు అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉపయోగం ఏంటి అది మనం ఒకసారి ఇప్పుడు మనం చూస్తే, ముందుగా మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్ రెడ్యూసెస్ ద హ్యూమన్ ఎఫర్ట్. ఒక పని ఒక మనిషి చేయడానికి 5 hours పట్టింది అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేయడం వల్ల అదే పని 1 గంటకు కానీ 2 గంటలకు కానీ అనేది అయిపోద్ది అనమాట. ఓకేనా, అండ్ అలాగే ఇట్ వర్క్స్ 24/7. ఫ్రెండ్స్, మనం డేటా అనేది ఒక మోడల్ అనేది డిప్లాయ్ చేసినప్పుడు ChatGPT కానీ ఏమైనా అది కంటిన్యూస్గా వర్క్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే సర్వీస్ అనేది అందిస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్సో ద అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ అలాగే ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ. ఫ్రెండ్స్, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, హ్యూమన్ ఎర్రర్స్ అంటే మనిషి చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం వల్ల ఆ తప్పులు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఓకేనా, అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఇట్ ఇంప్రూవ్స్ ప్రొడక్టివిటీ. ఇందాక నేను మీకు చెప్పినట్టు 5 hours ఒక మనిషి చేసే పని 2 hours తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటవుద్ది, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఇట్ హ్యాండిల్స్ లార్జ్ డేటా ఎఫిషియెంట్లీ. ఫ్రెండ్స్, ఎక్కువ డేటా అనేది హ్యాండిల్ చేయడం ఏఐతో చాలా ఈజీ అనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు ఈ రెండుకి నాకు ఈ పలానా డేటా కస్టమర్స్ నుంచి నాకు కావాలి అని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, వాళ్ళు కూర్చొని అదంతా సెగ్రిగేట్ చేసి పలానా ఎంత వచ్చింది అని చెప్పడానికి చాలా టైం తీసుకుంటుంది. అదే ఏఐ ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుందంటే అదే పని వితిన్ మినిట్స్లో అయిపోద్ది అనమాట. ఓకేనా, సో ఎంత డేటా మనం ఇచ్చినా అది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది ఏఐ అనేది. ఓకే, సో ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఐ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ప్రతి టెక్నాలజీకి దేనికైనా ఒక రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ అనేవి కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ఈ రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ అనేవి బేసిక్గా చూసుకుంటే మొదటిది జాబ్ ఆటోమేషన్ ఫ్రెండ్స్. నార్మల్గా చేసే పనులు ఆటోమేషన్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, అది వన్ ఆఫ్ ద థింగ్. అండ్ అలాగే ప్రైవసీ కన్సర్న్స్ ఫ్రెండ్స్. ఈ ఏఐ వల్ల ఏంటంటే ప్రైవసీ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి అన్నమాట. మీరు ఆల్రెడీ న్యూస్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా మీరు చూసి ఉంటారు, డీప్ ఫేక్ కానీ లేదంటే మీ డేటా అనేది ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, అంటే మీరు కొన్ని చూసి వినే ఉంటారు ఆల్రెడీ. సో దీనివల్ల ప్రైవసీ కన్సర్న్స్ అనేవి కూడా రైజ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫేక్ న్యూస్ అండ్ డీప్ ఫేక్స్. ఇప్పుడే నేను చెప్పాను, ఫేక్ న్యూస్ అండ్ డీప్ ఫేక్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇది. అండ్ ఫేక్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఏఐ ఉపయోగించి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అనమాట. అలా సొసైటీకి వరల్డ్కి చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ద మెయిన్ రిస్క్ అండ్ ఆల్సో ఛాలెంజ్. ఓకే, అండ్ వీటితో కాకుండా మనం తీసుకుంటే ఓవర్ డిపెండెన్సీ ఆన్ టెక్నాలజీ ఫ్రెండ్స్. ఇది టెక్నికల్గా మనకి ఉపయోగపడుతుంది, కానీ ఎక్కువ టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వడం అనేది అంత మంచిది కాదు. సో ఇది వన్ ఆఫ్ ద రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ ఫ్రెండ్స్.